అందరికీ నమస్కారం. 'రాచవేడు కిచెన్ స్పైసెస్‌కి' స్వాగతం. ఈరోజు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, జీవనశైలి, జీవన విధానం దీనిల గురించిన కొన్ని రకాలైన క్లారిటీస్ మీకు ఇవ్వాలనుకుంటున్నానండి. మనం మన పూర్వీకుల జీవన విధానాన్ని గురించి తెలుసుకున్నాం. అలాగే మనం ఇప్పటి కాలంలో మనం ఎలా బతుకుతున్నాం అన్న విషయాన్ని గురించి మనకు తెలుసండి. మన పూర్వీకులు మనకి ఎన్నో విధాలైనవి నేర్పించారండి. కానీ మనం వాటన్నిటిని వదిలేసి ఫారెన్ కల్చర్‌ని అలవాటు చేసుకున్నాం. ఫారెన్ కల్చర్‌ని ఫాలో అవుతున్నామండి. మన పూర్వీకులు నేర్పించిన విషయాలేంటి ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. ఆనాటి కాలానికి మనం తిరిగి వెళ్దాం అనుకుందాం అనుకోండి. ఒకసారి వెళ్లి చూద్దామా మరి? ఓకే అండి. ఇప్పుడు మనం మన పూర్వీకుల విషయాన్ని తీసుకుంటే, మన పూర్వీకులు ఎలా జీవించేవారు? వాళ్ళ రోజువారీ విధానాలు ఎలా ఉండేవి? వాళ్ళు ఎలా బ్రతికేవారు? ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకునేవారు? ఎలాంటి విధి విధానాలు వాళ్ళకుండేవి? ఎలాంటి పద్ధతులు వాళ్ళు పాటించేవాళ్ళు అన్న విషయాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మన పూర్వీకులు అప్పట్లో ఉదయాన్నే పొద్దున్నే నిద్ర లేచేవారు. నిద్ర లేచి వారి కాలకృత్యాలను తీర్చుకున్న వెంటనే వారు పొలాలకు వెళ్ళిపోయేవారండి. పొలాలకు వెళ్ళిపోయి వాళ్ళు ఆ పొలాలకు వెళ్ళేటప్పుడు సద్ది ఇలాంటివి తీసుకెళ్ళేవారు. అలాగే వాళ్ళు గొడ్డు కారం కొద్దిగా నూనె కానీ, నెయ్యి కానీ ఇలాంటి పదార్థాలు వేసి తీసుకెళ్ళి తినేవాళ్ళండి. వాళ్ళు ఎక్కువగా కారాలు అటువంటివి తిన్నా కూడా వాళ్ళ జీర్ణ వ్యవస్థ ఎటువంటి దెబ్బ తినలేదండి. ఎందుకంటే నేచురల్‌గానే కారం మన ఒంటికి మంచిదేనండి. కానీ మితంగా తినాలి. అది శ్రమ పడిన వాళ్ళు మాత్రమే తినాలి. వాళ్ళు పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఆహ్, పొలంలో పనిచేసి ఇంటికొచ్చి వెంటనే వాళ్ళు ఉన్నవో ఏవో తిని వాళ్ళు తన శ్రమను మర్చిపోయేవాళ్ళు. అదే రకంగా వాళ్ళు తొందరగా నిద్రపోయేవాళ్ళండి. నిద్ర మనిషికి ఎంత మేలుని చేస్తుందంటే మనిషికి కనీసం 7-8 గంటలు నిద్ర ఉండాలండి. వాళ్ళు కరెక్ట్‌గా 8, 9కి పడుకునేవాళ్ళు. అలాగే పొద్దున్నే 4 గంటలకు నిద్ర లేచి వాళ్ళ పనులు వాళ్ళు కొనసాగించుకునేవాళ్ళండి. అదేవిధంగా నేటి ప్రపంచం ఎలా తయారైందంటే, ఇప్పుడు ఎంతసేపటికి పరుగులు, నైట్ షిఫ్ట్సు, వాళ్ళ ఇది సంపాదన వీటి మీద పడి అప్పటి పద్ధతులు గానీ, అప్పుడు తిండిని గానీ, అప్పుడు వాళ్ళ తిండిని వాళ్ళ ఇంట్లోనో లేదంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు పనిచేసిన చోటు నుంచో ఇంట్లో వండిన తిండిని మాత్రమే తినేవారు కాబట్టి వాళ్ళంత బలంగా ఉండేవారండి. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా స్విగ్గీ, జొమాటో, హోటల్స్ ఇలాంటి వాటిల్లో తినడం వల్ల మన ఆరోగ్య పరిస్థితులు కూడా ఎలాగా తయారయ్యాయన్న విషయం మనకు తెలుసు కదండీ! సో, మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. అప్పటి మన జీవన విధానాన్ని గురించి ఒకసారి గుర్తు చేసుకోండి. మన తాతలు, మన అమ్మమ్మలు వీళ్ళు ఎలా ఉండేవాళ్ళు? ఎలాంటి పద్ధతులను పాటించడం వల్ల వాళ్ళు చాలా కాలం ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పటికీ మన పెద్దవాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా ఉంటారండి. ఎందుకంటే వాళ్ళు అప్పుడు తిన్న తిండి. వాళ్ళు రాగి సంగటి, జొన్న సంగటి, సద్ద సంగటి ఇలాంటివి తినేవాళ్ళు. అలాగే వాళ్ళ ఆహారంలో ఎక్కువగా కారాలను వేసుకున్నా కూడా వాళ్ళు ఎక్కువ శ్రమ చేసేవాళ్ళండి. ఇప్పుడు మనం యోగా, జిమ్ అలాంటివి మనం చేస్తున్నామండి. కానీ అది వాళ్ళ పనిలోనే రెగ్యులర్‌గా ఉండేదండి. సో, వాళ్ళు పండగలకు, పబ్బాలకు ఇటువంటి వాటికి ఈ కార్బోహైడ్రేట్సు, ప్రోటీన్స్ అని మనం సెపరేట్ చేసుకున్నాం కానీ అండి, అప్పట్లో వాళ్ళు ప్రోటీన్ ఫుడ్‌ని తర్వాత ఎక్కువగా రాగులు, సద్దలు, జొన్నలు ఇటువంటి ఫుడ్స్‌ని ఎక్కువ తీసుకోవడం. ఎప్పుడో పండగ టైంలోనే పిండి వంటలను ఇలాంటివి తినడం. ఇప్పుడు మనకి అన్నీ ఆల్టర్‌నేట్‌గా దొరుకుతున్నాయి కాబట్టి, మనకి అప్పటి పరిస్థితులు, అప్పటి స్థితిగతులను గురించి తెలీదండి. ఇప్పుడు ఆల్టర్‌నేట్‌గా ఏది కావాలన్నా ఆర్డర్ పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మనకి ఒక అత్తరస్ తినాలనుకోండి, లేదంటే మనకొక బొబ్బట్టు తినాలనుకోండి, లేదంటే మనకి ఏదైనా ఒక వస్తువుని తినాలనుకున్నప్పుడు, ముందు కాలంలో అప్పట్లో వాళ్ళ చేతులతో వాళ్ళు శ్రమపడి కొద్ది గంటలు టైం వెచ్చించి దాన్ని చేసుకొని, ఎప్పుడో ఒక పండక్కి సంవత్సరానికి ఒకసారో, 2 సార్లో వాళ్ళ శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్స్‌ల కోసం కానీ, ఏదైనా వాళ్ళ పండగకి, పబ్బానికి తినేవాళ్ళండి. అలాగే మాంసాలు కూడా ఎప్పుడో వెరీ రేర్ సిట్యుయేషన్స్‌లోనో వారానికి ఒకసారో, 2 సార్లో లేదంటే ఏదైనా పండగొచ్చినప్పుడు, ఏదైనా దేవర, జాతర ఇలాంటివి జరిగినప్పుడు మాత్రమే తినేవారండి. కానీ ఇప్పటి రోజుల్లో అలా కాదు. ప్రతిరోజు ఇప్పుడు కూరగాయల కంటే కూడా అవే రేట్లు తక్కువైపోయాయని ప్రతిరోజు తింటున్నారు. రెండోది ఆర్డర్ ఈ స్విగ్గీ, జొమాటో వంటి ఆహ్, సామాజిక మాధ్యమాలు రావడం వల్ల ఆర్డర్ పెట్టుకునే జనాలు ఎక్కువైపోయారండి. ఆర్డర్ పెట్టుకొని
వాటి ద్వారా వీళ్ళు తినడానికి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. సో, వీటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎలాంటి పదార్థాలతో వండుతారు, ఎలాంటి పదార్థాలను మనం తింటున్నాం, ఎలాంటి పదార్థాలను మనం మన శరీరంలోకి పంపిస్తున్నాం, మనలో ఎలాంటి టాక్సిన్స్ విడుదలవుతాయి, అలాగే మనం ఎలా ఎలా జీవిస్తున్నాం, మన జీవన విధానం ఏంటి, మనం ఏదో పాష్ జీవన విధానంలో నివసిస్తున్నాం అనే భ్రమలో మనం బతుకుతున్నాం. కానీ మనకంటే చాలా గొప్పదైన, అలాగే చాలా మంచి, చాలా ఒక ఉన్నతమైన స్థితిలో మన పూర్వీకులు బతికారండి. వాళ్ళకి ఒక క్రమ పద్ధతి ఉండేది. ప్రతి విషయాన్ని ఒక క్రమ పద్ధతిలో, ఒక పద్ధతిగా వాళ్ళు చేసుకునేవారండి. కానీ ఇప్పటి ప్రపంచానికి మనం అవన్నీ మర్చిపోయామండి. ఏదో జరుగుతుంది, అయిపోతుంది. మన ఉద్యోగం మనం చేసుకుంటున్నాం. కనీసం మన తిండి మనం తినడానికి, మన తిండి మనం వండుకోవడానికి కూడా మనకు టైం అనేది ఉండదండి. సో, మనం ఆ ఒక్కసారి ఆలోచించాలండి. మనం ఏం తింటున్నాం? ఎందుకు తింటున్నాం? ఎంత తింటున్నాం? ఎలా తింటున్నాం? మనం తినే పదార్థాలు కనీసం మనం తినే పదార్థాలన్నీ తినే పదార్థాల్లో పూర్తి శాతం స్వచ్ఛత లేకపోయినా కొద్ది శాతమైన స్వచ్ఛత ఉందా? మనం పీల్చే గాలిలో స్వచ్ఛత ఉందా? అలాగే మనం కనీసం కొంతవరకైనా మనం చెట్లను పెంచడం కానీ, అలాగే ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోవాలో, మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఏమేమి కలిపి ఉన్నాయి, ఎలాంటి ఫర్టిలైజర్స్‌ని ఎలాంటి ఫర్టిలైజర్స్‌ని మనం మొక్కల్ని పెంచడానికి యూజ్ చేస్తున్నాం. దానివల్ల మనకి ఎంత నష్టం వస్తుంది? అలాగే ఒక మొక్క పెరిగిన తర్వాత దాన్ని నిలువ ఉంచడానికి ఎలాంటి మొక్క పండి ఒక కాయో, గింజో, ఫలమో వచ్చిన తర్వాత వాటిని నిల్వ ఉంచడానికి, లేదంటే వాటిని పండించడానికి మనం ఎలాంటి కెమికల్స్‌ని కలుపుతున్నాం. ఒకే ఒక రకంగా ప్రాసెస్ చేయబడిన ఫుడ్స్‌ని మనం ఎలా తింటున్నాం. అండ్ ఇప్పుడు మనం మార్కెట్‌లో లభించే అనేక రకాలైన చిరుతిండ్లు, వీటి వల్ల మన ఆరోగ్యం ఎంత దెబ్బతింటుంది. వీటన్నింటిని ఒక్కసారి ఆలోచించుకోండి. ఇంకో షుగర్స్, మనం ఏ స్థాయిలో షుగర్స్‌ని తీసుకుంటున్నాం. అండ్ మనకి బేకరీస్ ఇలాంటివి రావడం వల్ల మనం ప్రతిరోజు ఆహ్, ఆ చక్కెరని తీసుకోవడం వల్ల మన శరీరానికి కానీ, మన ఆరోగ్యానికి కానీ ఎంత నష్టం కలుగుతుంది. ఒక్కసారి మన జీవితంలో మనం ఏం తీసుకుంటున్నాం, ఏం తింటున్నాం, ఎలా ఉంటున్నాం అన్న విషయాన్ని గురించి మనం ఆలోచించుకుందాం. మనం ఈ ఈ ఆహారపు అలవాట్లని ఇలాగే కొనసాగించటం వల్ల మన జీవన జీవన శైలే మాత్రమే కాదండి, మన ఆయుష్ కూడా ఎంతవరకు తగ్గిపోతుంది. ఒకప్పుడు మన ఆయుష్ రేట్ ఎంతుండేది? అందరూ 100 సంవత్సరాల వరకు బతికేవారు. ఎందుకంటే వాళ్ళు శ్రమించేవారు. అదేవిధంగా వాళ్ళు ఏ టైంకి తినాలి, ఏ టైంకి వాళ్ళు విశ్రాంతి తీసుకోవాలి, అలాగే ఏ టైంకి ఏది చేయాలో అదే చేసేవాళ్ళు. కానీ ఇప్పట్లో అవంతా ఏం లేవండి. ఒక టైం అంటూ లేదు. ఏ టైంలో అయినా తినడం, ఏ టైంలో అయినా కూడా ఇప్పుడు మనకు ఆర్డర్‌లు పెట్టుకోవడం వల్ల ప్రతి ఒక్కటి ఏ టైంలో అయినా లభిస్తుంది కాబట్టి టైం లేకుండా తినడం. అలాగే ఏది పడితే అది తినడం. మసాలాలని ఇలా మనకి ఏది కావాలనుకుంటే అవి ఎప్పటికప్పుడు ఆర్డర్ చేసుకొని తినడం. ఈ శీతల పానీయాలు ఇలాంటివి కూడా మన ఆరోగ్యానికి ఎంతనో హాని చేస్తున్నాయండి. ఇట్లాంటి హానికరమైన పదార్థాలను మనం తింటున్నాము. ఎట్లాంటి హానికరమైన వాతావరణంలో మనం నివసిస్తున్నాం కదండీ! ఇలాంటి హానికరమైన వాతావరణం నుంచి, ఇలాంటి హానికరమైన పరిస్థితుల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి మనం చేయాల్సిన ఒక్కటే ఒక్క పని ఏంటంటే, కనీసంలో కనీసం మనం మొక్కల్ని పెంచడం. మొక్కల్ని ఎలాంటి అంటే ఆక్సిజన్ ఇచ్చే మొక్కల్ని పెంచడం. అట్‌లీస్ట్ మన చేత్తో అయ్యేంత చిన్న మొక్కని, ఇంట్లో పెంచుకోగలిగిన మొక్కల్ని, మనకి అంత ప్లేస్ లేదనుకోండి, ఇంట్లో పెంచుకోగలిగిన మొక్కలు కొన్ని ఉంటాయి. అట్లాంటి మొక్కల్ని పెంచుదాం. అలాగే మన ఆహారాన్ని మన చేతులతో మనం వండుకొని తిందాం. వండుకునే పదార్థాలలో ఎటువంటి ఫర్టిలైజర్స్ గానీ, ఫర్టిలైజర్‌తో దొరికినవంటే కూరగాయలు దాదాపు ఇప్పుడు ఫర్టిలైజర్స్ చల్లకుండా ఏవి దొరకటం లేదండి. కనీసం ప్యాకెట్ ఫుడ్ ప్యాక్డ్ ఫుడ్స్‌లో ఎట్లాంటి కెమికల్స్ కలిపారు, వీటి వల్ల మన ఆరోగ్యానికి ఎట్లాంటి నష్టాలు కలుగుతున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. అలాగే మనం మన చేతులతో పట్టించుకున్న మిరపకాయలు కానీ, పసుపు ఇట్లాంటి అలాగే మనం స్పైసెస్ ఏవైతే వాడుతున్నామో అవన్నీ సహజమైనవా కాదా అని ఒక్కసారి తెలుసుకొని, వాటిని మనం మన చేతులతో చేసుకోవడం గానీ, అలాంటివి ఎక్కడ దొరుకుతున్నాయి, మంచి సహజమైన వస్తువులు ఎక్కడ దొరుకుతున్నాయి, ఒక రూ. 10 ఎక్కువ, తక్కువ అయినా కూడా మనం తీసుకుందాం. తీసుకొని వాటిని వంటకు వాడుకొని మన చేత్తో మనం చేసుకొని తిందాం అనే ఆలోచనని మీరు పెంపొందించుకున్నారనుకోండి, మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉన్నట్లే. మీరు ఇప్పుడు ప్రతి దానికి మెడిసిన్స్ అయిపోయాయి కదండీ! ఏ నొప్పొచ్చినా కూడా మెడిసిన్ దొరుకుతుంది.
పోయి మెడిసిన్ తెచ్చుకుంటున్నాం, వేసుకుంటున్నాం. ఏ జబ్బుకైనా మెడిసిన్ దొరుకుతుందని వేసుకుంటున్నాం. దానివల్ల ఇంకొక జబ్బుకు దారి తీస్తుంది. దానికోసం మళ్ళీ మనం హాస్పిటల్ గడప తొక్కాల్సిన పరిస్థితి వస్తుంది. సో, ఇవన్నీ మీరు తప్పించుకోవడానికి, ఇవన్నీ మీరు మనకి రాకూడదనుకోవడానికి కొన్ని రకాలైన ఇబ్బందుల్ని ఫేస్ చేసినప్పుడే తెలుస్తుంది. సో, ఇవన్నీ రాకుండా ఉండడానికి ముందుకు ప్రివెన్షన్‌గా మీరు సహజమైన ఆహార పదార్థాలని, అలాగే మసాలాలు ఇటువంటివి తక్కువున్న ఆహార పదార్థాలని, తక్కువగా మన మన చేతులతో మనం వండుకొని తినడం, ఎక్కడో బయట ప్రిపేర్ చేసిన ఫుడ్‌ని కాకుండా మన చేత్తో మనం ప్రిపేర్ చేసుకున్న ఫుడ్‌ని తినడం వల్ల మన ఆరోగ్యమే కాదండి, మన ఆరోగ్యమే కాదండి, మన కుటుంబం మొత్తం ఆరోగ్యాన్ని కూడా మనం కంట్రోల్ చేసిన వాళ్ళమవుతాం. అలాగే వాళ్ళ ఆయుష్‌ని మనం పెంచిన వాళ్ళమవుతాం. వాళ్ళ ఆయుష్ దాతలమవుతాం. సో, దయచేసి మీ పిల్లలు, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరికి మీరు మీ చేతులతో ఏదైనా వండి పెట్టండి. ఆ వండి పెట్టే వస్తువుల్లో ఎంతవరకు స్వచ్ఛమైన, నాణ్యమైన పదార్థాలున్నాయో ఒక్కసారి చూసుకొని వండి పెట్టండి. మీరు ఆరోగ్యంగా ఉండండి. మీ కుటుంబాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచండి. థ్యాంక్ యూ సో మచ్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఒక్కసారి నేను చెప్పే విషయం వినండి. మన రాచవీడు కిచెన్ స్పైసెస్ ద్వారా మనకు కావాల్సిన స్వచ్ఛమైన పదార్థాలని మీకు అందిస్తున్నామండి. అవేమిటంటే మిరపకాయలు తీసుకొచ్చి వాటిని తొడయాలు తుంచి వాటిని నేను ప్రాసెస్ చేసి ఆహ్, ఎట్లు ఎటువంటి ఆహ్, ఎటువంటి టి ఎటువంటి ఇది లేకుండా నీట్‌గా మేమే మా చేతులతో ఒలిచి వాటిని మిల్లు పట్టిస్తున్నాము. అలాగే పసుపు కొమ్ముల్ని కూడా తీసుకొనొచ్చి పసుపు కొమ్ముల్ని మిల్లు పట్టిస్తున్నాము. మిల్లు పట్టించి సహజమైన పసుపు కొమ్ముల ద్వారానే పసుపుని అమ్ముతున్నాము. ఎటువంటి కెమికల్స్, కలర్స్ మేము కలపటం లేదు. ధనియాలు తీసుకొనొచ్చి మిల్లు పట్టించి అలాగే చేస్తున్నాము. ఎటువంటి ఫర్టిలైజర్స్ మేము కలపడం లేదండి. అలాగే మనం రసం పొడి మన చేతులతో మనం తయారు చేస్తున్నాము. స్వచ్ఛమైనవి, అందరికీ ఆరోగ్యాన్ని అందించాలనే ఉద్దేశంతోనే నేను ఈ బిజినెస్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. అందరికీ ఆరోగ్యం అందించడం కోసం 100% న్యాచురల్, సహజమైన సహజమైన పదార్థాలతోనే మేము తయారు చేస్తున్నాం. మీకు కావాలనుకోండి, ఒకసారి టేస్ట్ చూసి మా క్వాలిటీని చెక్ చేసుకొని మీరు తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.